మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. తెలంగాణ రాజకీయం క్షుద్ర పూజలు ప్రాజెక్టుల చుట్టూ తిరుగుతోంది. మాటల మంటలు రేపుతోంది. హరీష్ రావు క్షుద్ర పూజలు చేయించారంటూ కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలతో పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరింది. అసలు ఈ ఆరోపణల్లో నిజమెంత? తెలంగాణ నీటి ప్రయోజనాలను సీఎం రేవంత్ దెబ్బతీశారని హరీష్ ఎందుకు ఆరోపిస్తున్నారు? తెలంగాణ రాజకీయాలు క్షుద్ర పూజలు ప్రాజెక్టుల చుట్టూ తిరుగుతూ హీట్ పెంచుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ నేత హరీష్ రావు క్షుద్ర పూజలు చేశారంటూ కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలు తీవ్ర కాకరేపుతున్నాయి. నోటీసుల యుద్ధం సవాళ్లతో పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరింది. తెలంగాణ ప్రజలు సర్వనాశనం కావాలని హరీష్ రావు తాంత్రిక పూజలు క్షుద్ర పూజలు చేస్తున్నారని హస్తం నేతలు తీవ్రమైన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ అధికారంలో లేకపోతే ప్రజలు ఇబ్బంది పడాలని కుట్ర చేస్తున్నారని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆరోపణలు గుర్పించారు. హరీష్ రావు మార్చి 2వ తేదీన తిరుచిరాపల్లిలో తాంత్రిక పూజలు, మే 31, జూన్ 1 తేదీలలో శివమొగ్గలో క్షుద్ర పూజలు, జూన్ 20న తిరుచిలో అఘోరా కాళీ పూజలు, జూలై 23న మరోసారి శివమొగ్గలో క్షుద్ర పూజలు చేశారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. కాంగ్రెస్ నేతలు అద్దంకి దయాకర్, సామ రామ్మోహన్ రెడ్డి హరీష్ రావుపై విమర్శలు గుప్పించారు. హరీష్ రావు తమిళనాడుకు ప్రత్యేకంగా వెళ్లారని, ఆయన రాజకీయ స్వార్థం కోసమే ఇలాంటి కుతంత్రాలు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకే ఇటువంటి క్షుద్ర పూజలను ఆశ్రయిస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హరీష్ రావు గారు ఎక్కడెక్కడ పోయి పూజలు చేస్తుండో మనకు సమాచారం ఉంది. ఒక్కసారి తెలంగాణ ప్రజలు గమనించండి. శివమొగ్గ, దాన్ని షిమోగ్గ అంటారు. అది తాంత్రిక పూజలకు ప్రతీతి. అంటే క్షుద్ర పూజలు, ఊళ్ళలో చేతబడి లాంటి ఇట్లాంటి అంటారు. అట్లా వ్యక్తులకు వ్యతిరేకంగా జరగాలి, లేకపోతే వ్యవస్థకు వ్యతిరేకంగా జరగాలి. తెలంగాణ ప్రభుత్వం నష్టపోవాలనే విషయం ఒకటైతే వానలు రావద్దని, వానలు రాకపోతే సమస్యలు వస్తాయి, రైతుల నుంచి సమస్యలు వస్తాయి, సమాజం నుంచి వ్యతిరేకత వస్తుంది. దాని కొరకు ఏడుస్తూనే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకత వచ్చినప్పుడే మాకు లాభం జరుగుతుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నష్టం జరుగుతుంది అనేటటువంటి దురుద్దేశంతో కానీ విని ఎరగని రీతిలో క్షుద్ర పూజలకు పాల్పడ్డటువంటి ఒక దరిద్రపు రాజకీయం ఈరోజు హరీష్ రావు గారు చేసినారు. తనపై జరిగిన క్షుద్ర పూజల ఆరోపణలను హరీష్ రావు తీవ్రంగా పరిగణించారు. కాంగ్రెస్ నేతలు అద్దంకి దయాకర్, సామ రామ్మోహన్ రెడ్డిలకు హరీష్ రావు లీగల్ నోటీస్ ఇచ్చారు. ప్రజల్లో తనకున్న మంచి పేరును చెడగొట్టాలనే కుట్రతోనే కాంగ్రెస్ నేతలు ఇలా ఉద్దేశపూర్వకంగా బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని, దుష్ప్రచారానికి తెరతీశారని లీగల్ నోటీసులో పేర్కొన్నారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా మాట్లాడినందుకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని, లేకపోతే కోర్టు పరిధిలో న్యాయపరమైన చర్యలు తప్పవని ఆ నోటీసుల్లో హెచ్చరించారు. అయితే క్షుద్ర పూజల విషయంలో హరీష్ రావుపై ఈ స్థాయిలో ఆరోపణలు చేయడానికి హస్తం నేతలకు ఒక స్ట్రాటజీ ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి హరీష్ విమర్శలు చేస్తుండగా ఆయన్ను కట్టడి చేసేందుకు హస్తం నేతలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇటీవల హరీష్ తిరుచి, శివమొగ్గ ఆలయాలకు పలుసార్లు వెళ్లారని కాంగ్రెస్ నేతల వద్ద సమాచారం ఉంది. ఆ ఆలయాలు క్షుద్ర పూజలకు ఫేమస్ అని చెప్పుకుంటారు. హరీష్ పై ఆరోపణల్ని ఎవరు నమ్మినా నమ్మకపోయినా పూజలు, హోమాలు, దేవుళ్లను విపరీతంగా నమ్మే కేసీఆర్ తప్పకుండా నమ్ముతారని హస్తం నేతలు అంచనా వేస్తున్నట్లు సమాచారం. హరీష్ వెళ్లి పూజలు చేసిన ఫోటోలు కూడా తమ దగ్గర ఉన్నాయని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. దీంతో ఓ స్ట్రాటజీ ప్రకారమే కాంగ్రెస్ నేతలే హరీష్ పై ఈ స్థాయిలో క్షుద్ర పూజల విమర్శలు చేస్తున్నారంటున్నారు. ఓవైపు క్షుద్ర పూజల అంశం హీట్ రగులుతుండగానే సాగునీటి ప్రాజెక్టుల అంశంపై హరీష్ రావు సీఎం రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. జీఆర్ఎంబీ మీటింగ్లో ఎజెండా అంశాలన్నీ ఏపీ కోసమే పనిచేస్తున్నట్లుగా ఉందని, దీనిపై సీఎం ఎందుకు మాట్లాడలేదని హరీష్ రావు ప్రశ్నించారు. తెలంగాణ నీటి ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా కుట్రలతో కూడిన ఎజెండా వస్తే సీఎం రేవంత్ ఏం చేస్తున్నారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం కనీసం ఎజెండా వచ్చిన తర్వాతనైనా కళ్ళు తెరుస్తుందేమో అని నేను చూశాను. వారం రోజులైనా సోయి కూడా లేదు. అసలు ఆ ఎజెండా చూస్తే తెలంగాణ ఆత్మగౌరవం ఉన్న ఏ ఒక్కరికైనా కడుపు మండిపోతుంది, రక్తం మరిగిపోతుంది. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఆ ఎజెండా వస్తే రేవంత్ రెడ్డి గుడ్డి గుర్రం పళ్ళు దోముతుండా, లేదు మొత్తం తెలంగాణ నీటి ప్రయోజనాలను ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెట్టదలుచుకున్నాడా? వాట్ ఈస్ దట్ యు ఆర్ డూయింగ్?
మరోవైపు ఢిల్లీలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కలిశారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం భేటీ అయ్యారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపు అంశంపై చర్చించారు. మహారాష్ట్రతో చర్చలకు జోక్యం చేసుకోవాలని కోరారు. మొదట కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ, మహారాష్ట్ర స్థాయి అధికారులతో చర్చల ప్రక్రియ ప్రారంభిస్తామని సిఆర్ పాటిల్ హామీ ఇచ్చారు. ఆ తర్వాత తెలంగాణ, మహారాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రుల సమావేశం ఏర్పాటు చేస్తానని జలశక్తి మంత్రి ముఖ్యమంత్రికి తెలిపారు. మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం క్షుద్ర పూజలు, ప్రాజెక్టుల అంశం మాటల మంటలు రేపుతూ పొలిటికల్ హీట్ను రగిలిస్తోంది.